ఆఫ్టర్ భీమవరం బుల్లోడు మళ్ళీ జై జానకి నాయక దట్ వాజ్ సూపర్ హిట్ మూవీ అండ్ చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఆ చాలా గ్యాప్ ఉంది. వాట్ వాజ్ ద మెయిన్ రీజన్? అంటే యు ఆర్ బిజీ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లేకపోతే ఇక్కడ స్క్రిప్ట్ నచ్చక? I was busy in other languages while I was not happy with the scripts I was getting here. I wanted more challenging work. ఎక్కడో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇస్తున్నప్పుడు ఇక్కడ అదే నన్ను చిన్న పిల్లల ఇతర ఏదో చిన్న చిన్న చేస్తున్నాను, ఇంకా ఏదో మంచి మంచి థింగ్స్ చేస్తున్నాను, నాకే నా గ్రాఫ్ చూస్తే ఏం చేస్తున్నాను అసలు అని అనిపిస్తుంది. అది ఐ డోంట్ వాంట్. ఐ వాంట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ మై జాబ్. జై జానకి నాయక వాజ్ అ హిట్ ప్రాజెక్ట్. అవన్నీ అవునా అయినా అండ్ ఆ టైంలో మీరు హీరోయిన్ గా చేస్తూ ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ అంటే బోయపాటి గారు అని ఓకే చేశారా లేకపోతే యూ లైక్ ద క్యారెక్టరా? నో, ఐ డి నాట్ లైక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇది ఒక ప్రెషర్ లో వచ్చి చేసుకున్న సినిమా. అదే మీరు తెలుగు సినిమా చేయట్లేదు ఏదో ఒకటి చేయండి ప్లీజ్, తెలుగు మిస్ అవుతున్నామని అలా చెప్తే సరే ఎలాంటి మూవీ చేయాలండి అంటే ఒక పెద్ద మూవీ ఉంది, చాలా స్టార్స్ ఉన్నారు, ఒక మల్టీ స్టార్ వచ్చేస్తారు అంటే సరే అందరూ హీరోయిన్స్, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. దాని బాలకృష్ణ ఉంది, ప్రజ్ఞా జైస్వాల్ ఉంది, రకుల్ ఉంది, అందరూ ఉన్నారంటే అవునండి అందరూ. శుభం షాట్ చూస్తే ఫ్యామిలీ ఫోటోలో ఉంది ఏంటంటే ఇది ఒక జాయింట్ ఫ్యామిలీ. ఎగ్జాక్ట్లీ దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్, పెద్ద ఫ్యామిలీ. సో ఐ సెడ్ ఓకే దెన్ సార్ ఇలాంటి సినిమాలు చేయండి బాగుంటుంది, మీరు అస్సలు ఏం చేయట్లేదు అని చాలా కన్విన్స్ చేసి చేయండి బాగుంటుంది అంటే సరే చేసి చూద్దాం బాగుంటుందేమో. ఐ హావ్ నెవర్ డన్ ఇట్ బిఫోర్, లైక్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ సెడ్ చూద్దాం. కానీ చేసిన తర్వాత ఐ డిడ్ంట్ రియల్లీ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. ఐఎమ్ స్టాండింగ్ లుకింగ్ నైస్, వాకింగ్ అరౌండ్. I'm not performing, I'm not challenging myself. And you had only one song for some dance moments. Finish shooting 21 days 25 days చేస్తున్నాను కానీ రిటర్న్ వచ్చి ఏం చేశానంటే ఏం చేయలేదండి, ఒక షార్ట్ ఇచ్చి వచ్చాను. ఏమంటే ఐ డి నాట్ ఛాలెంజ్ మై సెల్ఫ్, డి నాట్ పుష్ మై సెల్ఫ్. ఛాలెంజ్ లాగా ఏది అచీవ్మెంట్ లాగా కూడా ఫీల్ అవ్వట్లేదు నేను. సో నేను అన్నాను దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ వాంట్ సంథింగ్. నేను డైలీ పొద్దున్న లేచిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఐ షుడ్ ఫీల్ దట్ ఈ రోజు నేను ఏదో ఒకటి కొత్తగా చేశాను. ఈ రోజు వెన్ ఐ గో టు స్లీప్, వెన్ ఐ బెడ్ టైమ్ ప్రేయర్స్ చెప్పేటప్పుడు నాకు ఫ్లాషెస్ వస్తాయి, ఈ రోజు నేను ఏమేమి చేశాను. ఫుల్ఫిల్గా బ్రతకాలి. ఒక రోజుని ప్రతి ఒక్క నిమిషాన్ని నేను మంచిగా స్పెండ్ చేశానా, ఒక ఫ్రూట్ఫుల్గా బ్రతికానా, ఆ రోజుకి ఒక అర్థం ఉంది. జీవితం కూడా అంతే, కరియర్ కూడా అంతే. తిరిగి చూసేటప్పుడు ఒక గ్రాఫ్ ఉండాలి, దానికి ఒక కలర్స్ ఉండాలి, ప్రతి ఒక్క షేడ్ కనిపించాలి. ఒక యాక్టర్గా నేను ఇది కూడా చేశాను, ఇది కూడా ప్రతి ఒక్కటి చేశానని ఉండాలి. అలాంటితో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్ జై జానకి నాయక. చేయలేదని చెప్పలేరు, అలాంటి సినిమా కూడా చేశాను. నచ్చలేదు ఇంకొకటి చేయొద్దని ఉంది. ఇప్పుడు ప్లేట్లో థాలీ వేసుకున్నప్పుడు అన్ని డిష్లు పెట్టారు, ట్రై చేస్తాం, నచ్చితే మాత్రం బాగా తింటామని ఇంకొకసారి వద్దండి, అది బాగుంది కానీ నాకొద్దు.